వైసీపీ నేత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడుతున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి, ఆయన లేవనెత్తిన అంశానికి మీరు దానికి సమాధానం ఏమైనా చెప్తున్నారా? ఆయన అడిగింది ఏంటి? మిమ్మల్ని అడిగింది ఏంటి? ఇప్పటికి మీరు అమరావతి భూసేకరణ, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది పెట్టి, ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారు 34,000 ఎకరాలని మీరు దాని నుంచి చేశాము. దాంట్లో 27,000 ఎకరాలు వచ్చింది. మిగతా అది వచ్చి ఇంకా రావాలని చెప్పారు. మాకు అవసరం లేదని కూడా చెప్పారు. ఆ తర్వాత 12 నోటిఫికేషన్లు ఇచ్చారు, ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం. ఇది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి 32,000 ఎకరాలు ఇంకో అదనంగా కూడా మీరు అడిగారు. అదనంగా 32,000 ఎకరాలు మీరు అడుగుతున్నప్పుడు 27,000 ఎకరాలని మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అవసరం వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇక రెండో ప్రశ్న వచ్చి, ఏదైతే బలహీన వర్గాలు దళితులు ఉన్నారో వారి తాలూకా వ్యవసాయ భూముల్ని మీరు తీసుకుంటున్నప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర వ్యవసాయ భూములు కొని ఇంతకుముందు కొని దాన్ని రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేశారో వారికి ఒకలాగా, లేదు వీరికి ఒకలాగా ఇస్తున్నారు. మీరు వివక్షత చూపెడుతున్నారు. అది ఎందుకు చూపెడుతున్నారు, దానికి కారణం ఏంటి అని అడిగారు. మిమ్మల్ని అడిగిన అంశాలు. మూడోది, శ్రీశైలం విధానాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీ అవినీతి కోసం, మీకు ఎవరైతే ఎన్నికల్లో వచ్చి డబ్బుల సంచులు మోసారో వాళ్ళ తాలూకా దండదాహాన్ని తీర్చడానికి శ్రీశైలం మెత్తని తీసుకొచ్చి అందులో తరతరాలుగా నీ కుటుంబ సభ్యులకు వచ్చి మన ఆదాయం కోసం చేస్తున్న ప్రక్రియ ఎందుకు చేస్తున్నావు అని చెప్పని అదొక అంశాన్ని వారు అడిగారు. ఇవన్నీ అడగడమే కాకుండా, అడగడం అంటే ఇది ఈయన అడిగింది కాదు, ఈయన ఒకటి రెండు వచ్చి ఆయన అభిప్రాయాలు చెప్పినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే రైతుల్ని బలవంతంగా లాక్కుంటున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులతో అదంతా కూడా మీ ముందు మాట్లాడించారు. వాటి మీద సమాధానం చెప్పండి. ఇదిగో ఏ అంశం ఇది, దానికి ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు తెలుసుకోండి, ఇదిగో బి అంశం ఇది కాదు, ఇదిగో దీనికి ఇది సమాధానం అని చెప్పండి. అంతేగాని ఇష్టారాజ్యంగా అవగాహన లేకుండా మంత్రులనే మర్చిపోయి, స్థాయి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవట్లే. ఇది ప్రజాస్వామ్యం ఇది ఎప్పుడు చూడలేదు కూడా, నేను ఎప్పుడు కూడా. మేము 10 సంవత్సరాలు మంత్రులు చేస్తాం, కానీ ఈ రకమైన ఈ విధానాన్ని ఎప్పుడు కూడా ఆలోచించేయలే. ఈ రకమైన భాషని బాగా మేము వాడలే. ఏంటి నాకు తెలియడుతున్నాను, మేము అడుగుతున్నాం. ఇవాళ కాదు, మొదటి రోజు నుంచి అడుగుతున్నాం. శ్రీశైలం ఒక లోపభూయిష్టమైన విధానం, అది దోపిడీ కోసం, అది రాష్ట్ర ప్రజాధనాన్ని దోచుకోవడానికి చేస్తున్న విధానం అని చెప్తున్నాం. ఇవాళకి చెప్తున్నాం. ఏదైతే దళితులకు ఇస్తున్న అసైన్ భూములు ఉన్నాయో, ఎస్సీ భూములు ఉన్నాయో వారిని నువ్వు చట్టంలో ఉందో ఆ ప్రకారం చెయ్యి. వాళ్ళకు ఒక దీనికి గజాలు, నీ తాబేదారులకైతే, నీ సొంత నీ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా, ఇదేంటిది దాన్ని అంటున్నాం. వెళ్తే నేను రోజున వచ్చి మళ్ళీ కొత్తగా ఇంకోటి పెంచారు. అసలు ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? పసుపు నీళ్ళు చల్లుతున్నారట. ఏ సందర్భంలో పసుపు నీళ్ళు చల్లుతారండి? పూర్వం ఈ ఆచారాలు ఏ రకంగా ఉండేవండి? ఆ ఆచారాల్ని అంటే నీకు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఏ విధమైన నీ విధానం ఉన్నదనేది నీ అహంకారానికి తార్కాణం. అది చేస్తున్న కార్యక్రమం అది కాదా? నీ భాష, నీ మాటలు, మీ పార్టీ వ్యక్తులు
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకనొక సందర్భంలో అన్నారు, ఏమని, ఎవరైనా సరే వేరే ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా అని. కోరుకుంటే కూడా కొందరు కోరుకుంటారు, ఈ సమాజాన్ని సమాజం స్థాపించడానికి, సమాజంలో రుగ్మతల్ని రూపుమాపడానికి అంబేద్కర్ లాంటి వ్యక్తులు పుట్టాలని కోరుకుంటారు. ఏంటి అది అర్థం అనుకుంటా. దానికి తోడు వచ్చి ఇంకా లేని పనులన్నీ కల్పించడాలు. ఇవాళ రాష్ట్రంలో సమస్యలు ఏంటి, అడుగుతున్న సమస్యకి వచ్చి పరిష్కారం ఏంటి, అవి ఆలోచించేయండి. ఇంక రేపు ఎల్లుండో చూస్తే ఇంకొక మోయిపోతుంది విద్యుత్ ఛార్జీలు. రాష్ట్రంలో ఒక పక్క వచ్చి మిగిలి విద్యుత్ అంటారు, ఒక పక్క వచ్చి మా టెక్నాలజీతోనే మేము వచ్చి ఇదంతా కూడా ఇంప్రూవ్ చేసాము, గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, నేను ప్రపంచం చేసిన వెంటనే నా దగ్గర ఉన్న పాతాల పేరు మంత్రంతో దండంతో నేను అంతటిని కూడా స్ట్రీమ్లైన్ చేశానని చెప్తారు. మరి విద్యుత్ ఛార్జీలు పెంచుతాం, ఎందుకు పెంచాలి? మిగిలి విద్యుత్ ఉన్నప్పుడు నీ టెక్నాలజీ వల్ల వచ్చి నువ్వు లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తున్నప్పుడు, నువ్వు విద్యుత్ కొనుగోలులను కానీ లేదా బొగ్గు కొనుగోళ్ళు కానీ అవినీతి నువ్వు చేయకపోతే ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఏమొచ్చింది?